ఇవాళ ముఖ్యంగా P4 అనేది P4 పిచ్చిలో సిబిఎన్ అని ఒక ఆర్టికల్ వచ్చింది, రాధాకృష్ణ గారు రాశారు. అప్పుడు అది చదివినప్పుడేమో మనకు కూడా చంద్రబాబు నాయుడు గారు P4 పిచ్చిలో ఉన్నట్టే అనిపించింది. కానీ ఇవాళ ఆంధ్రజ్యోతిలో మళ్ళా వాళ్ళు అంటే P4తో లబ్ధి పొందిన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వేరే విధంగా అంటే మంచి జరుగుతూ ఉన్నట్టే అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వము పెట్టే ప్రతి పథకము, అది అభివృద్ధి పథకం కానివ్వండి, లేకపోతే సంక్షేమ పథకం కానివ్వండి, ఏదైనా కూడా ప్రభుత్వ ఉద్దేశంలో మంచి పథకమే. కానీ అది అమలుకు నోచుకోవాలి. అమలుకు నోచుకోనప్పుడు దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఉదాహరణకు అభివృద్ధి సంక్షేమము మేము సమపాలలో తీసుకుపోతున్నాము. ఇవాళ మేము అభివృద్ధి అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి లేదు, అభివృద్ధి అనేది మర్చిపోయినాడు ఆయన, రోడ్ల మీద మట్టేసే దిక్కు కూడా లేదు అని చెప్పి అన్నారు. అని ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక 6 నెలల సంవత్సరం కిందట ఏదో 1000 కోట్లు ఇస్తున్నాము, రోడ్ల మడితే మట్టి వేస్తున్నారు అని చెప్పి అన్నారు. అభివృద్ధి ఎంత ఉందో నా ఇంటి ముందరనే మీకు అర్థమవుతుంది. మీరు వచ్చేటప్పుడు ఎంత బాగుందో అభివృద్ధి, ఎంత చేసినారో, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అనేది ఈ ఇంటికి ఎదురుగానే అర్థమవుతుంది. తర్వాత మొన్న నేను సరాయపల్లెకు పెళ్ళికి పోయినారా మీరు ఎవరన్నా? సరాయపల్లెకు వర్స్ట్ రోడ్డు, సరాయపల్లెకు మైదుకూరు నుంచి సరాయపల్లె పోయే దారిలో. ఇట్లా మరి అభివృద్ధి అనేది నిధులు ఎక్కడ పోతున్నాయి, ఊరికే పేరుకే ఉందా, చేస్తున్నారా లేదా అనేది ఒకటి ఇంపార్టెంట్.